హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ పోయే మూవీ నేమ్ వచ్చేసి ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ప్రెసెంట్ అయితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి బాగుంది. ఈ మూవీ ఏంటంటే ముందుగానే థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ప్రెసెంట్ అయితే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ఇంకా మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసరికి 7.8 అలా ఉంది. ఇంకా మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 2 hours 15 minutes ఉంది. ఇంకా మూవీ యొక్క స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే ఒక ఆఫీసర్ ఏంటంటే సస్పెన్షన్ తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన వెంటనే ఆయనకి ఒక నక్లీస్ గురించి ఒక న్యూస్ వచ్చింది, అదే ఒక కేసు. ఆ తర్వాత నుంచి ఏమైంది, ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగింది, అసలు ఆయన ఎందుకు సస్పెండ్ అయ్యారు, దానికి రీజన్ ఏంటి, ఇదంతా మీరు తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలి. సో అదంతా మాకు ఎందుకు, మా మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటారా? నాకైతే నచ్చింది. అంటే చాలా రోజులు, ఐ మీన్ చాలా సంవత్సరాల తర్వాత నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మలయాళం నుంచి ఈ మధ్యన చాలా వరకు సస్పెన్స్ థ్రిల్లర్స్ వస్తుంది, కానీ నాకైతే ఏవి అంతగా నచ్చలేదు. ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ 1 hour అనేది చాలా అంటే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అని. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం అంటే కొంచెం రివెంజ్ రొటీన్ టైప్ లో ఉంటది. అక్కడ కొంచెం రొటీన్ గా అనిపించింది. ఇంకా ఓవరాల్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మూవీలు ఏమన్నా మైనస్ ఉన్నాయా అంటే అవి సాంగ్సే. అనవసరంగా సాంగ్స్ అనేవి యాడ్ చేస్తున్నారు, అదే తెలుగు డబ్బింగ్ లో. మాక్సిమం ఇది మలయాళంలోకే ఉంచేసి ఉంటే బాగుండు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు అనే అనిపించింది. మెయిన్ ఏంటంటే ఈ మూవీలో సస్పెన్స్ అనేది బాగా మెయింటైన్ చేశారు. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక టైప్ లో వెళ్తుంది స్టోరీ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఉంటది. అంటే అలా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం గెస్ చేసేది కాదు అని చెప్పి చూపించడం. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. కానీ ఏంటంటే కొన్ని కొన్ని సీన్స్ ఉంటది, నార్మల్ గా సీన్స్ అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ ఈయన బాగానే యాక్ట్ చేశారు. అలాగే మిగిలిన వాళ్ళు వాళ్ళకున్న రోల్లో వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. కానీ ఏంటంటే ఇది విలన్స్ ఉంటారు, వాళ్ళు ఇంకా బాగా యాక్ట్ చేశారు. ఏంటంటే వాళ్ళలో ఆ రూత్నెస్ అది మొత్తం బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ వీకెండ్ కి ఏ మూవీ లేకపోతే మీరైతే ఈ మూవీ కన్ఫామ్ గా వాచ్ చేయండి. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చిద్ది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.